చంద్రబాబు ఇచ్చిన మోసపూరిత హామీలపై ప్రజల్లో చర్చ జరగాల్సిన అవసరముందన్నారు వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఇందుకోసం ప్రజల్లోకి వెళ్లి నిరసనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు. రెండేళ్లుగా చంద్రబాబు ఆధ్వర్యంలో ఏపీలో అరాచక మాఫియా పాలన జరుగుతోందని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. పార్టీ నేతలతో కలిసి వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో పోస్టర్ బుక్లెట్ను ఆవిష్కరించారు. వైసీపీ పాలనలో 5 ఏళ్లలో చేసిన అప్పును ఇప్పుడు 2 ఏళ్లలోనే చేశారన్నారు. ఇచ్చిన హామీలను పక్కన పెట్టడంతో పాటు అవన్నీ పూర్తి చేసేశామని చంద్రబాబు నిస్సిగ్గుగా ప్రకటించుకుంటున్నారన్నారు. దీనిపై ప్రజల్లో చర్చ జరగాలి అంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. 4వ తేదీ మండల కేంద్రాల్లో నిరసనలు, ఏదైతే ఆయన మోసపూరిత హామీలు ఇచ్చారో మేనిఫెస్టోలో పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నిటినీ అమలు చేసి తొలి సంవత్సరంలో 99% అమలు చేసి చూపిస్తే చంద్రబాబు నాయుడు గారు తాను ఇచ్చిన హామీలను అయిపోగానే తుంగలో తొక్కారు. ఆ తర్వాత పట్టించుకోలేదు. చంద్రబాబు సూపర్ 6 ఇచ్చేశానంటే అందరూ నమ్మాల్సిందే అన్నట్టుగా ఉందని సజ్జల విమర్శించారు. మెగా డిఎస్సి అవినీతి మీద నెల రోజులుగా సాక్ష్యాలు బయటపెడుతున్న ప్రభుత్వం అధికారులు ఎదురుదాడికి దిగుతున్నారన్నారు.